న్యూ ఇయర్ ఈవెంట్కు ఉప్పల్ జీహెచ్ఎంసీ గ్రౌండ్ ముస్తాబవుతుంది. కాగా ఇక్కడ ఈవెంట్ నిర్వహించడం పోలీసులకు సవాల్గా మారనుంది. పోలీసులు మళ్లీ తిప్పలు తప్పడం లేదు. డీజే సౌండ్లు, ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. న్యూ ఇయర్ ఈవెంట్ కోసం ఉప్పల్ జీహెచ్ఎంసీ గ్రౌండ్ను ప్రైవేట్ వ్యక్తులకు జీహెచ్ఎంసీ అధికారులు అద్దెకిచ్చారు. అయితే అనుమతులు రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భారీ ఎత్తున మరి 31 డిసెంబర్కు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అక్కడ మరి ఏర్పాట్లకు ప్రభుత్వం ఏ విధంగా పర్మిషన్ ఇచ్చాలని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ఒకవైపు ఏమో ప్రెస్ మీట్లు పెట్టి మరి 31 నాడు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం ఒకవైపు చెప్తూనే మరి ఇటువంటి ఈవెంట్లకు పర్మిషన్ ఇవ్వడంలో ప్రభుత్వమే మరి అటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి వెంటనే ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఎందుకంటే రేపు మరి 30% ఎట్టన్నప్పుడు చాలామంది యువత కూడా రోడ్ల మీకు వచ్చి బయటకు వచ్చే అవకాశాలు ఉంది. అటువంటి టైంలో మరి ఒకేగా దగ్గర సమూహంగా ఉండడం వల్ల అక్కడ మరి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు కానీ ఆ వెహికల్ వల్ల మరి అంతరాయం కలుగుతుంది ప్రజలకు కూడా. అదే కాకుండా యాక్సిడెంట్లకు కూడా అవకాశం ఉంది. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు జరుగుతున్నాయని కొద్దిగా అక్కడ ఆరాధీశాను. నేను ఆరాధీసే విషయం ఏమని బయటపడ్డదంటే రేపు 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి జిహెచ్ఎంసీ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అనుమతి ఎవరు ఇచ్చిరు, అసలు ఏ విధంగా ఇచ్చినారు? ఇప్పుడు దీనివల్ల ఏమైనా అనార్థాలు అయితే రేపు మద్యం సేవించి రాత్రిపూట తెలంగాణ తిరుగుడు స్టేడియం ముందు గేటు ముందు రాత్రిపూట మహిళలు తిరుగుతుంటారు 9-10 గంటల వరకు. ఇట్లా తాగి అసభ్యంగా ప్రవర్తిస్తే దానికి ఎవరు బాధ్యతలు తీసుకుంటారు? వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? మామూలు సామాన్య కుటుంబం ఏదైనా సరే ఇంటి దగ్గర ఏదైనా అకేషన్ చేసుకుంటే ఎక్సైజ్ వాళ్ళు వచ్చి నానా అనార్థాలు చేస్తారు. పర్మిషన్ ఏది, దీనికి అదేంది, ఇది ఉందా అని అడుగుతారు. అలాంటప్పుడు ఇది గవర్నమెంట్ సంబంధించింది. అందులో ఈవెంట్ చేయడానికి పర్మిషన్ ఎవరు